శ్రీ సాయినాథాయ నమః. 16-17వ అధ్యాయంలో బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మ సాక్షాత్కారమునకు యోగ్యత. బాబా వారి వైశిష్ట్యము. బ్రహ్మజ్ఞానము గత అధ్యాయంలో చోల్కర్ తన మొక్కునెట్లు చెల్లించెనో బాబా దానినెట్లు ఆమోదించెనో చెప్పితిని. ఏ కొంచెమైనను భక్తి ప్రేమలతోనిచ్చిన దానిని ఆమోదించదనని, గర్వంతోనూ అహంకారంతోనూ ఇచ్చిన దానిని తిరస్కరించదననియు బాబా ఆ కథలో నిరూపించెను. బాబా పూర్ణ సచ్చిదానంద స్వరూపుడు అగుటచే కేవలం బాహ్యతంతును లక్ష్య పెట్టేడివారు కారు. ఎవరైనా భక్తి ప్రేమలతో ఏదైనా సమర్పించినచో మిక్కిలి సంతోషంతో ఆత్రంతో దానిని పుచ్చుకునేడివారు. నిజముగా సద్గురు సాయి కంటే సుధార స్వభావంలో దయార్థ హృదయులు లేరు. కోరికలు నెరవేర్చు చింతామణి కల్పతరువు వారికి సమానం కావు. మనము కోరినదెల్లా నిచ్చు కామధేనువు కూడా బాబాతో సమానం కాదు. ఏలన అవి మనము కోరినవి మాత్రమే ఇచ్చును. కానీ సద్గురువు అచింత్యము అనోపలభ్యమునైన ఆత్మ సాక్షాత్కారమును ప్రసాదించును. ఒకనాడొక ధనికుడు సాయిబాబా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించుమని బతిమాలెను. ఆ కథ ఇచ్చట చెప్పుదుము. సకల ఐశ్వర్యములను అనుభవించుచున్న ధనికుడొకడుండెను. అతడిట్లను ధనమును పొలములను తోటలను సంపాదించెను. వానికి అనేక మంది సేవకులు ఉండేటివారు. బాబా కీర్తి వాని చెవుల పడగానే షిరిడీకి పోయి బాబా పాదములపై పడి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించమని బాబాను వేడుకొనదనని తన స్నేహితునితో చెప్పెను. తనకు వేరేమియూ వలదనియు బ్రహ్మజ్ఞానం పొందినచో తనకు మిక్కిలి సంతసం కలుగుననియూ చెప్పెను. ఆ స్నేహితుడు ఇట్లనెను, బ్రహ్మజ్ఞానమును సంపాదించుట అంత సులభమైనది కాదు. ముఖ్యముగా నీ వంటి పేరాస గలవానికి అది మిగిల దుర్లభము. ధనము భార్య బిడ్డలతో తేలి మునుగుచున్న నీ వంటి వానికి బ్రహ్మజ్ఞానమును ఎవరిచ్చెదరు? నీవొక పైసానైనా దానము చేయని వాడవే. నీవు బ్రహ్మజ్ఞానమునకై వెదుకున్నప్పుడు నీ కోరిక నెరవేర్చు వారెవరు? తన స్నేహితుని సలహాను లక్ష్య పెట్టక రాను పోను టాంగాను బాడుగకు కట్టించుకొని అతడు షిరిడీకి వచ్చెను. మసీదుకు పోయి బాబాను చూచి వారి పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లనను, బాబా, ఇక్కడికి వచ్చిన వారికి ఆలస్యం చేయక బ్రహ్మమును చూపెదరనియు విని నేనెంత దూరం నుంచి వచ్చి తిని ప్రయాణముచే నేను మిక్కిలి బడలి తిని మీరు బ్రహ్మజ్ఞానమును ప్రసాదించినచో నేను పడిన శ్రమకు ఫలితం లభించును. బాబా ఇట్లు బదులు చెప్పాను, నా ప్రియమైన స్నేహితుడా, ఆతుర పడవద్దు. త్వరలోనిప్పుడే నీకు బ్రహ్మమును చూపెదను. వారి నగదు బేరం గాని ఎరువు బేరం గాని కాదు. అనేక మంది నా వద్దకు వచ్చి ధనము, ఆరోగ్యము, పలుకుబడి, గౌరవము, ఉద్యోగము, రోగ నివారణము మొదలగు ప్రాపంచిక విషయములనే అడుగుదురు. నా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానమునివ్వమని అడుగువారు చాలా తక్కువ. ప్రపంచ విషయంలో కావాలనని అడుగు వారికి లోటు లేనే లేదు. పారమార్థిక విషయమై యోచించువారు మిక్కిలి అరుదు. కావున నీ వంటి వారు వచ్చి బ్రహ్మజ్ఞానం కావాలనని అడుగు సమయం శుభమైనది, శ్రేయోదాయకమైనది కనుక సంతసముతో నీకు బ్రహ్మమును దానికి సంబంధించిన వానికి అన్నింటినీ చూపెదను. ఇట్లని బాబా వానికి బ్రహ్మమును చూపుటకు మొదలెడెను. వానిని అక్కడ కూర్చుండమని ఏదో సంభాషణలోనికి దించెను. అప్పటికాతడు తన ప్రశ్న తానే మరచునట్లు చేశాను. ఒక బాలుని పిలిచి నందు మార్వాడి వద్దకు పోయి 5 రూపాయలు చేబదులు తెమ్మనను. కుర్రవాడు పోయి వెంటనే తిరిగి వచ్చి నందు ఇంటి వద్ద లేడనియు వాని ఇంటి వాకిలికి తాళం వేసి ఉన్నదనియూ చెప్పెను. కిరాణా దుకాణదారు బాల వద్దకు పోయి అప్పు తెమ్మని బాబా అనను. ఈసారి కూడా కుర్రవాడు వట్టి చేతులతో తిరిగి వచ్చను. ఇంతకిద్దరు ముగ్గురి వద్దకు పోగా ఫలితం లేకపోయాను. సాయిబాబా సాక్షాత్తు పరబ్రహ్మావతారమే అనేది మనకు తెలియను. అయినచో 5 రూపాయలు అప్పు చేయవలసిన అవసరం ఏమి? వారికి అంత చిన్న మొత్తంతో నేమి పని అని ఎవరైనా అడగవచ్చును. వారికి ఆ డబ్బు అవసరమే లేదు. నందు మరియు బాల ఇంటి వద్ద లేరని వారికి తెలిసియే ఉండును. ఇది అంతయు బ్రహ్మజ్ఞానం కోరి వచ్చిన వాని కొరకై జరిపించు యుందురు. ఆ పెద్ద మనిషి వద్ద నోటుల కట్టై ఉండను. అతనికి నిజంగా బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానం కావలసి ఉన్నచో బాబా అంత ప్రయాసపడుచున్నప్పుడు అతడు ఊరికనే కూర్చుండడు. బాబా ఆ పైకము తిరిగి ఇచ్చి వేయనని కూడా వానికి తెలియను. అంత చిన్న మొత్తం అయినప్పటికీ వాడు తెగించి ఇవ్వలేకపోయాను. అటు వానికి బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానం కావాలనట. నిజముగా బాబా యందు భక్తి ప్రేమలు కలవాడైనను వెంటనే 5 రూపాయలు తీసి ఇచ్చి ఉండెను. కానీ ప్రేక్షకుని వల్ల ఊరికే చూచుచూ కూర్చొని ఉండడు. ఆ పెద్ద మనిషి వైఖరి శుద్ధ విరుద్ధంగా నుండెను.
వాడు డబ్బు ఇవ్వలేదు సరికదా, బాబాను త్వరగా బ్రహ్మజ్ఞానం ఇవ్వమని తొందర పెట్టుచున్నాను. అప్పుడు బాబా ఇట్లాను, ఓ మిత్రుడా, నేను నడుపుచున్న దానిని అంతటిని గ్రహించలేకుంటువా ఏమి? ఇచ్చట కూర్చుండి నీవు బ్రహ్మంను చూచుటకై ఇదంతయు జరుపుచున్నాను. సూక్ష్మంగా విషయమది బ్రహ్మంను జూచుటకు 5 వస్తువులు సమర్పించవలను. అవి ఏవన పంచప్రాణములు, పంచేంద్రియములు, మనస్సు, బుద్ధి, అహంకారము. బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మ సాక్షాత్కారంనకు పోవు దారి చాలా కఠినమైనది. అది కత్తి వాదర వలె మిక్కిలి పదునైనది. అట్లనుచు బాబా ఈ విషయం నాకు సంబంధించిన సంగతులన్నీ చెప్పాను. వానిని క్లుప్తంగా ఈ దిగువ పొందుపరిచితిని. బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మ సాక్షాత్కారంనకు యోగ్యత. అందరూ తమ జీవితంలో బ్రహ్మమును చూడలేరు. దానికి కొంత యోగ్యత అవసరం. ముముక్షత లేదా స్వేచ్ఛ నందుటకు తీవ్రమైన కోరిక. ఎవడైతే తాను బద్ధుడనని గ్రహించి బంధముల నుండి విడువడటకు కృతనిశ్చయుడై శ్రమపడి ఇతర సుఖములను లక్ష్యపెట్టక దానిని పొందుటకై ప్రయత్నించునో వాడు ఆధ్యాత్మిక జీవితమున కర్హుడు. విరక్తి లేదా ఇహపర సౌఖ్యములందు విసుగు చెందుట. ఇహపరలోకములందు గల గౌరవములకు విషయములకు విసుగు చెందిన గాని పారమార్థిక రంగంలో ప్రవేశించుటకు అర్హత లేదు. అంతర్ముఖత లోనికి జూచుట. మన ఇంద్రియములు బాహ్యమును జూచుటకే భగవంతుడు సృజించి ఉన్నాడు. కనుక మనుష్యుడు ఎప్పుడూనూ బయటనున్న వానిని చూచును. కానీ ఆత్మ సాక్షాత్కారం లేదా మోక్షమును కోరువాడు దృష్టిని లోపలికి పోనిచ్చి లోనున్న ఆత్మ అనేక ధ్యానముతో చూడవలెను. పాప విమోచన పొందుట. మనుష్యుడు దుర్మార్గ మార్గం నుండి బుద్ధిని మరలించినప్పుడు, తప్పులు చేయట మాననప్పుడు, మనస్సు చెలింపకుండా నిలబెట్టునప్పుడు జ్ఞానము ద్వారా కూడా ఆత్మ సాక్షాత్కారంను పొందలేడు. సరి అయిన నడవడి. ఎల్లప్పుడూ సత్యంను పలుకుచు తపస్సు చేయుచు లోన జూచుచు బ్రహ్మచారిగా నుండిన గాని ఆత్మ సాక్షాత్కారం లభించదు. ప్రియమైన వాని కంటే శ్రేయస్కరమైన వానిని కోరుట. లోకంలో 2 తీరుల వస్తువులు ఉన్నవి. ఒకటి మంచిది, రెండవది ప్రీతికరమైనది. మొదటి వేదాంత విషయములకు సంబంధించినది, రెండవది ప్రాపంచిక విషయములకు సంబంధించినది. ఈ రెండును మానవుని చేరును. వీనిలోనొక దానిని అతడు ఎంచుకొనవలెను. తెలివిగలవాడు మొదటి దానిని అనగా శుభ్రమైన దానిని కోరును. బుద్ధి తక్కువ వాడు రెండవ దానిని కోరును. మనస్సును ఇంద్రియములను స్వాధీనమందు ఉంచుకొనుట. శరీరము రథము, ఆత్మ దానిది యజమాని. బుద్ధి ఆ రథమును నడుపు సారథి. మనస్సు కళ్యము, ఇంద్రియములు గుర్రములు. ఇంద్రియ విషయములు వాని మార్గములు ఎవరికి గ్రహించు శక్తి లేదో, ఎవరి మనస్సు చంచలమైనదో, ఎవరి ఇంద్రియములు అస్వాధీనములో బండి తోలువాని దుర్మార్గపు గుర్రంల వలె వాడు గమ్యస్థానమును చేరలేడో చావు పుట్టుకల చక్రంలో పడిపోవును. ఎవరికి గ్రహించు శక్తి గలదో, ఎవరి మనస్సు స్వాధీనమందున్నదో, ఎవరి ఇంద్రియములు స్వాధీనమందుండునో బండి నడుపువాని మంచి గుర్రము వలె ఎవడు తన బుద్ధిని మార్గదర్శిగా గ్రహించి తన మనస్సును పగ్గముతో లాగి పట్టుకొనగలడో వాడు తన గమ్యస్థానమును చేరగలడు, విష్ణు పాదమును చేరగలడు. మనస్సును పావనం చేయట. మానవుడు ప్రపంచంలో తన విధులను తృప్తిగా ఫలాపేక్ష లేకుండా నిర్వర్తించని ఎడల అతని మనస్సు పావనం కాదు. మనస్సు పావనం కానిదే అతడి ఆత్మ సాక్షాత్కారం పొందలేడు. పావనమైన మనస్సులోనే వివేకం అనగా సత్యమైన దానిని అసత్యమైన దానిని కనుగొనుట. వైరాగ్యము అసత్యమైన దానిని అభిమానం లేకుండుట. మొలకెత్తలేని క్రమముగా ఆత్మ సాక్షాత్కారంనకు దారితీయును. అహంకారం రాలిపోనిదే, లోభం నశించనిదే, మనస్సు కోరికలను విడిచిపెట్టనిదే ఆత్మ సాక్షాత్కారంనకు అవకాశం లేదు. దేహమే నేననుకొనుట గొప్ప భ్రమ. ఈ అభిప్రాయం అభిమానం ఉండుటయే బంధమునకు కారణం. నీవు ఆత్మ సాక్షాత్కారంను కాంక్షించినచో ఈ అభిమానమును విడవవలెను. గురువు యొక్క ఆవశ్యకత. ఆత్మజ్ఞానం మికిలి సూక్ష్మము, గూఢమైనది. ఎవరైనాను తమ స్వశక్తితో దానిని పొందుట ఆశించలేరు. కనుక ఆత్మ సాక్షాత్కారం పొందిన ఇంకొకరి సహాయం మిక్కిలి అవసరం. గొప్ప కృషి చేసి శ్రమించి ఇతరులు ఇవ్వలేని దానిని అతి సులభముగా గురువు నుండి పొందవచ్చును. వారి మార్గమందు నడిచి ఉన్నవారు కావున శిష్యుని సులభముగా ఆధ్యాత్మిక ప్రగతిలో క్రమముగా ఒక మెట్టు మీద నుంచి ఇంకొక పై మెట్టునకు తీసుకొని పోగలరు. భగవంతుని కటాక్షం. ఇది అన్నిటికంటే మిక్కిలి అవసరమైనది. భగవంతుడు తన కృపకు పాత్రులైన వారికి వివేకమును వైరాగ్యమును కలగజేసి సురక్షితంగా భవసాగరం నుండి తరింపజేయగలడు.
వేదము లభ్యసించట వలన గాని, మేధాశక్తి వల్ల గాని, పుస్తక జ్ఞానం వల్ల గాని ఆత్మానుభూతి పొందలేరు. ఆత్మ ఎవరిని వరించునో వారే దానిని పొందగలరు. అట్టి వారికి ఆత్మ తన స్వరూపమును తెలియజేయనని కఠోపనిషత్తు చెప్పుచున్నది. ఈ ప్రసంగం ముగిసిన పిమ్మట బాబాయ్ ఆ పెద్ద మనిషిని వైపు తిరిగి, అయ్యా, నీ జేబులో బ్రహ్మము 50 దింతలు 10 రూపాయల నోట్ల రూపముతో 250 నున్నది, దయచేసి దానిని బయటకు తీయుము అనను. ఆ పెద్ద మనుష్యుడు తన జేబు నుంచి నోట్ల కట్టను బయటకు తీసెను. లెక్క పెట్టగా సరిగా 25 రూపాయల నోట్లుండెను. అందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. బాబా సర్వజ్ఞతను చూచి వాని మనస్సు కరిగెను. బాబా పాదములపై బడి వారి ఆశీర్వాదమునకై వేడును. అప్పుడు బాబా ఇట్లనను, నీ బ్రహ్మపు నోటుల కట్టలను చుట్టి పెట్టుము. నీ పేరాసను లోభమును పూర్తిగా వదలనంత వరకు నీవు నిజమైన బ్రహ్మమును చూడలేవు. ఎవరి మనస్సు ధనమందు, సంతానమందు, ఐశ్వర్యమందు లగ్నమై ఉండునో వాడి అభిమానములు పోగొట్టునంత వరకు బ్రహ్మమును ఎట్లు పొందగలడు? అభిమానమనే భ్రమ ధనమందు తృష్ణ, దుఃఖమును, సుడిగుండము వంటిది. అది అసూయ, అహంభావమును మొసళ్లతో నిండి ఉన్నది. ఎవడు కోరికలు లేనివాడో వాడు మాత్రమే ఈ సుడిగుండమును దాటగలడు. పేరాశయు బ్రహ్మజ్ఞానమును ఉత్తర దక్షిణ ధ్రువముల వంటివి. అవి శాశ్వతముగా ఒకటికొకటి బద్ధ వైరము గలవి. ఎక్కడ పేరాశ గలదో ఎక్కడ బ్రహ్మము గూర్చి ఆలోచించుటకు గాని దాని ధ్యానమునకు గాని తావు లేదు. అట్లయినచో పేరాశ గలవాడు విరక్తిని, మోక్షమును ఎట్లు సంపాదించగలడు? లోభికి భ్రాంతి గాని, సంతుష్టి గాని, దృఢ నిశ్చయం గాని ఉండవు. మనస్సు నందే మాత్రం పేరాశ ఉన్నను సాధనలన్నీయూ నిష్ప్రయోజనములు. ఎవడు ఫలాపేక్ష రహితుడు కాడో, ఎవడు ఫలాపేక్ష కాంక్షను విడవడో, ఎవనికి వాని యందు విరక్తి లేదో, ఎట్టి వాడు గొప్ప చదువరి అయినప్పటికీ వాని జ్ఞానం ఎందుకు పనికిరానిది. ఆత్మసాక్షాత్కారం పొందుటకి ఇది వానికి సహాయపడదు. ఎవరి అహంకార పూరితుల్లో, ఎవరి ఇంద్రియ విషయముల గురించి ఎల్లప్పుడూ చింతించదరో వారికి గురుబోధలు నిష్ప్రయోజనములు. మనస్సును పవిత్రమోనర్చుడు తప్పనిసరి అవసరము. అది లేనిచో మన ఆధ్యాత్మిక ప్రయత్నములన్నీ ఆడంబరం, డాంబికము కొరకు చేసినట్లగును. కావున దేనిని జీర్ణించుకొనగలడో, దేనిని శరీరమునకు పట్టించుకొనగలడో దానినే వాడు తీసుకొనవలెను. నా ఖజానా నిండుగానున్నది. ఎవరికేది కావలసిన దానిని వారికి ఇవ్వగలను. కానీ వానికి పుచ్చుకొని యోగ్యత గలదా లేదా అని నేను మొదట పరీక్షించవలను. నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విన్నచో నీవు తప్పక మేలు పొందెదవు. ఈ మసీదులో కూర్చొని నేనెప్పుడు అసత్యములు పలకను. ఒక అతిథిని ఇంటికి పిలిచినప్పుడు ఇంటిలోని వారు, అక్కడున్న వారు, స్నేహితులు, బంధువులు కూడా అతిథితో పాటు విందులో పాల్గొందరు. కావునప్పుడు మసీదులోనున్న వారందరూ బాబా ఆ పెద్ద మనుషునకు చేసిన ఈ ఆధ్యాత్మిక విందులో పాల్గొనిరి. బాబా ఆశీర్వాదములను పొందిన పిమ్మట అచ్చటనున్న వారందరూ ఆ పెద్ద మనిషితో సహా మిక్కిలి సంతోషంతో సంతృష్టి చెందిన వారే వెళ్ళిపోయిరి. బాబా వారి వైశిష్టం. అనేక మంది సన్యాసులు ఇండ్లు విడిచి అడవులలోని, గుహలలోను, ఆశ్రమములలోను ఒంటరిగా నుండి జన్మరాహిత్యమును గాని, మోక్షమును గాని సంపాదించుటకు ప్రయత్నించెదరు. వారి తరుల గురించి ఆలోచించక ఆత్మానుసంధానమందే మునిగి ఉందురు. సాయిబాబా అట్టి వారు కారు. బాబాకు ఇల్లు గాని, భార్య గాని, సంతానము గాని, బంధువులు గాని లేరు. అయినప్పటికీ వారు సమాజంలోనే ఉండేవారు. బాబా 4-5 ఇండ్లలో నుండి భిక్ష చేసి ఎల్లప్పుడూ వేప చెట్టు కిందనే కూర్చునేవారు. లౌకిక విషయములందు మగ్నులైన జనులకు ఈ ప్రపంచంలో నెట్లు ప్రవర్తించవలెనో బోధించేవారు. ఆత్మసాక్షాత్కారం పొందిన పిమ్మట కూడా ప్రజల క్షేమమునకే పాటుపడు సాధువులు, యోగులు మిక్కిలి అరుదు. అట్టి వారిలో శ్రీ సాయిబాబా ప్రథమ గణ్యులు కనుక హేమాడ్ పంతు ఇట్లు చెప్పిన, ఏ దేశమునందు సాయిబాబాయను ఈ అపూర్వము అమూల్యము అయిన పవిత్ర రత్నము పుట్టినదో ఆ దేశము ధన్యము. ఏ కుటుంబంలో వీరు పుట్టిరో అదియు ధన్యము. ఏ తల్లిదండ్రులకు వీరు పుట్టిరో వారును ధన్యులు. 16-17వ అధ్యాయములు సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. Thanks for watching Devotional Updates channel. Please like, share and subscribe to this channel for more updates. Thank you.